హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్ విత్ రాజేష్ ఇన్ తెలుగు. మరిన్ని వీడియోల కోసం అండ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈరోజు నేర్చుకోబోయే టాపిక్ మాడ్యూల్ 2. గత వీడియోలో మాడ్యూల్ 1 గురించి తెలుసుకున్నాము. ఈరోజు మనం మాడ్యూల్ 2 గురించి తెలుసుకుందాము. మాడ్యూల్ 2 డిస్క్రైబ్ అజూర్ కంప్యూట్ అండ్ నెట్వర్కింగ్ సర్వీసెస్. డిస్క్రైబ్ అజూర్ కంప్యూట్ అండ్ నెట్వర్కింగ్ సర్వీసెస్. ఇంట్రడక్షన్. ముఖ్యంగా ఈ మాడ్యూల్ అజ్యూర్ యొక్క కంప్యూట్ మరియు నెట్వర్కింగ్ సేవలను మీకు పరిచయం చేస్తుంది. మీరు 3 కంప్యూట్ ఎంపికల గురించి నేర్చుకుంటారు: వర్చువల్ మిషన్లు, కంటైనర్లు మరియు అజ్యూర్ విధులు లైక్ అజ్యూర్ వర్చువల్ నెట్వర్క్స్, అజ్యూర్ డిఎన్ఎస్ మరియు అజ్యూర్ ఎక్స్ప్రెస్ రౌట్ వంటి కొన్ని నెట్వర్కింగ్ ఫీచర్లను కూడా మీరు నేర్చుకుంటారు. అజ్యూర్ కంప్యూట్ సేవలు లైక్ వర్చువల్ మిషన్స్, కంటైనర్ అండ్ అజ్యూర్ ఫంక్షన్స్. Networking సేవలు like Azure Networks, DNS and Express Route. లెర్నింగ్ ఆబ్జెక్ట్స్. దీనిలో మనం ఏం నేర్చుకుంటాము అంటే కంటైనర్ ఎగ్జాంపుల్స్, వర్చువల్ మిషన్లు మరియు ఫంక్షన్స్ సహా కంప్యూటర్ రకాలను సరిపోల్చుకుంటాం. లైక్ విఎంలు, వర్చువల్ మిషన్లు, స్కేల్ సెట్స్, అందుబాటు సెట్లు, అజూర్ వర్చువల్ డెస్క్టాప్ సహా వర్చువల్ మిషన్ల ఎంపికలను వివరిస్తాను. వర్చువల్ మిషన్లు అవసరమైన రిసోర్సెస్ను వివరిస్తాను. అజూర్ వెబ్ యాప్స్, కంటైనర్స్ మరియు వర్చువల్ మిషన్లతో సహా అప్లికేషన్ హోస్టింగ్ ఎంపికలను వివరిస్తాను. అజూర్ వర్చువల్ నెట్వర్క్స్, అజూర్ వర్చువల్ సబ్నెట్స్, పీరింగ్, అజూర్ డిఎన్ఎస్, విపిఎన్ గేట్వే మరియు ఎక్స్ప్రెస్ రౌట్ల యొక్క ఉద్దేశంతో సహా వర్చువల్ నెట్వర్కింగ్ గురించి వివరిస్తాను. పబ్లిక్ మరియు ప్రైవేట్ ఎండ్బ్యాండ్ల గురించి నేను వివరిస్తాను. లైక్ అజూర్ వర్చువల్ మిషన్లు. వాట్ ఆర్ ది అజూర్ విఎమ్స్? క్లౌడ్లో డిమాండ్ పై స్కేలబుల్ కంప్యూటింగ్ రిసోర్సెస్ లైక్ అజూర్ విఎమ్స్. భౌతిక సర్వర్లను లైక్ ఫిజికల్ సర్వర్స్ ఎమ్యులేట్ అండ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ కంట్రోల్. క్లౌడ్లో మన అవసరానికి తగ్గట్టుగా కంప్యూటర్లను వాడుకోవచ్చు. కీ క్యాపబిలిటీస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ఐఏఎస్. గత వీడియోలో మనం డీటెయిల్గా చూసాం. లైక్ మీరు ఓఎస్ అప్లికేషన్లు మరియు కాన్ఫిగరేషన్లను మెయింటైన్ చేస్తారు. కంప్యూటర్లను మనమే మేనేజ్ చేసుకోవాలి. స్కేలబిలిటీ. డిమాండ్ను బట్టి రిసోర్స్ని సులభంగా పెంచడం లేదా తగ్గించడం. అవసరాన్ని బట్టి కంప్యూటర్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. కస్టమైజేషన్. వివిధ ఓఎస్లు, విండోస్ ఆర్ లైనెక్స్, హార్డ్వేర్ కాన్ఫిగరేషన్లు మరియు స్టోరేజ్ ఎంపికల నుండి ఎంచుకోవచ్చు. స్టోరేజ్ ఆప్షన్స్ మనం ఎంచుకోవచ్చు. నెక్స్ట్, గ్లోబల్ రీచ్. అజూర్ యొక్క ప్రపంచవ్యాప్త డేటా కేంద్రాలలో విఎంలను మెయింటైన్ చేస్తారు. కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా అజూర్ డేటా సెంటర్లలో విఎంలను మనం ఉపయోగించుకోవచ్చు. సులభంగా చెప్పాలంటే అజూర్ వర్చువల్ మిషన్లు అంటే క్లౌడ్లో మనకు కావలసినట్టుగా కంప్యూటర్లను వాడుకోవడం. ఇవి ఫిజికల్ సర్వర్ల లాగానే పనిచేస్తాయి, కానీ వాటిని మనమే మేనేజ్ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి కంప్యూటర్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. మనకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్, హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ను ఎంచుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడైనా అజూర్ డేటా సెంటర్లలో విఎంలను ఉపయోగించుకోవచ్చు. యూజ్ కేసెస్. వెబ్ అప్లికేషన్స్ అండ్ వెబ్సైట్లు. వెబ్ అప్లికేషన్ మరియు వెబ్సైట్లు హోస్ట్ చేయడానికి అజూర్ విఎమ్స్ను ఉపయోగిస్తారు. ఇంటర్నెట్ ద్వారా వెబ్సైట్స్ మరియు అప్లికేషన్లు అందుబాటులో ఉంచడానికి వాడుతారు. లైక్ హోస్టింగ్ వెబ్ అప్లికేషన్స్ అండ్ వెబ్సైట్స్. నెక్స్ట్ వన్, రన్నింగ్ డేటాబేస్ అండ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్.
డేటాబేస్లు మరియు ఎంటర్ప్రైజ్ అప్లికేషన్లను అమలు చేయడానికి అజూర్ విఎమ్స్ ను ఉపయోగిస్తారు. పెద్ద కంపెనీలు వాడే సాఫ్ట్వేర్ మరియు డేటాబేస్లను రన్ చేయడానికి వాడుతారు. నెక్స్ట్ వన్, డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్స్. సాఫ్ట్వేర్ అభివృద్ధి మరియు పరీక్షా వాతావరణాలను ఏర్పాటు చేయడానికి అజూర్ విఎమ్స్ ని ఉపయోగిస్తారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మరియు టెస్టింగ్ కోసం వాడతారు. నెక్స్ట్ వన్, బిగ్ డేటా అనలిటిక్స్ అండ్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్. బిగ్ డేటా అనలిటిక్స్ మరియు హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ పనుల కోసం అజూర్ విఎమ్స్ ను ఉపయోగిస్తారు. చాలా పెద్ద డేటాను విశ్లేషించడానికి మరియు చాలా వేగంగా కంప్యూటింగ్ అవసరమయ్యే పనుల కోసం వాడతారు. నెక్స్ట్ వన్, రన్నింగ్ రిమోట్ డెస్క్టాప్స్. రిమోట్ డెస్క్టాప్లు అమలు చేయడానికి అజూర్ విఎమ్స్ ని ఉపయోగిస్తారు. దూరం నుండి కంప్యూటర్లు ఉపయోగించడానికి వాడతారు. సులభంగా చెప్పాలంటే అజూర్ విఎమ్స్ వివిధ రకాల పనుల కోసం ఉపయోగించబడతాయి. ఉదాహరణకి వెబ్సైట్స్, అప్లికేషన్లు రన్ చేయడానికి, పెద్ద కంపెనీలు వాడే సాఫ్ట్వేర్ మరియు డేటాబేస్లను రన్ చేయడానికి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మరియు టెస్టింగ్ల కోసము, చాలా పెద్ద డేటాను అనలిటిక్స్ చేయడానికి మరియు దూరం నుండి కంప్యూటర్లను ఉపయోగించడానికి వీటిని వాడతారు. బెనిఫిట్స్. అజూర్ విఎమ్స్ యొక్క బెనిఫిట్స్. కాస్ట్ ఎఫెక్టివ్. ఫస్ట్ వన్, కాస్ట్ ఎఫెక్టివ్. పే యాజ్ యూ గో ప్రైసింగ్ మోడల్. మీరు ఉపయోగించినంత వరకే చెల్లించే ధర నమూనా, ఎంత వాడితే అంత చెల్లించే పద్ధతి. ఇంక్రీజ్డ్ ఎజిలిటీ, లైక్ పెరిగిన చురుకుదనం. రాపిడ్ డెవలప్మెంట్ అండ్ కాన్ఫిగరేషన్, వేగవంతమైన పనులు మరియు కాన్ఫిగరేషన్, త్వరగా ఇన్స్టాల్ చేసి మనకు కావలసినట్టుగా మార్చుకోవడం. ఇంప్రూవ్డ్ రిలయబిలిటీ, హై అవైలబిలిటీ అండ్ డిజాస్టర్ రికవరీ ఆప్షన్స్. అధిక లభ్యత మరియు విపత్తు పునరుద్ధరణ ఎంపికలు, సమస్యలు వచ్చినా డేటా పోకుండా చూసుకునే సదుపాయాలు ఉన్నాయి. నెక్స్ట్, ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ. అజూర్ యొక్క భద్రతా మౌలిక సదుపాయాలు మరియు సాధనాలు, లైక్ అజూర్ యొక్క భద్రతా వ్యవస్థ మరియు టూల్స్ వలన డేటా భద్రంగా ఉంటుంది. ఇది బెనిఫిట్స్. నెక్స్ట్, మేనేజ్మెంట్. అజూర్ పోర్టల్, CLI, PowerShell ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. అజూర్ పోర్టల్ CLI, PowerShell లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ ద్వారా నిర్వహించవచ్చు. అజూర్ రిసోర్సెస్ మేనేజర్, అన్నిటినీ ఒకే చోట నిర్వహించడానికి అజూర్ రిసోర్స్ మేనేజర్ ని వాడుతారు. అజూర్ మానిటర్ ఫర్ పర్ఫార్మెన్స్ అండ్ హెల్త్ ట్రాకింగ్. VM యొక్క పనితీరు మరియు ఆ హెల్త్ తెలుసుకోవడానికి అజూర్ మానిటరింగ్ టూల్స్ వాడతారు. సులభంగా చెప్పాలంటే అజూర్ VMs వలన ఖర్చు తక్కువగా వాడగలం, డేటా పోకుండా ఉంటుంది మరియు డేటా భద్రంగా ఉంటుంది. వీటిని అజూర్ పోర్టల్, CLI, PowerShell లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ ద్వారా మెయింటైన్ చేయవచ్చు. అజూర్ రిసోర్స్ మేనేజర్ ద్వారా అన్నిటికీ ఒకే చోట నిర్వహించవచ్చు. VM ల యొక్క పనితీరు మరియు హెల్త్ తెలుసుకోవడానికి అజూర్ మానిటర్ ఉపయోగపడుతుంది. వాట్ ఈస్ అజూర్ వర్చువల్ డెస్క్టాప్? వాట్ ఈస్ అజూర్ వర్చువల్ డెస్క్టాప్? అజూర్ లో నడుస్తున్న సమగ్ర డెస్క్టాప్ మరియు యాప్ వర్చువలైజేషన్ సేవ. వాస్తవంగా ఏదైనా పరికరం నుండి విండోస్ డెస్క్టాప్లు మరియు అప్లికేషన్లను సురక్షితమైన రిమోట్ యాక్సెస్ ను అనుమతిస్తుంది. అజూర్ లో నడుస్తున్న డెస్క్టాప్ మరియు అప్లికేషన్ వర్చువలైజేషన్ సేవ. దీని ద్వారా ఏ పరికరం నుండైనా విండోస్ డెస్క్టాప్ మరియు అప్లికేషన్ ని వాడుకోవచ్చు. కీ క్యాపబిలిటీస్. మల్టీ సెషన్, విండోస్ 10 ఆర్ 11. బహుళ వినియోగదారుల డెస్క్టాప్లు, ఖర్చు సమర్థవంతమైన డెలివరీ, కాస్ట్ ఎఫెక్టివ్ డెలివరీ. ఒకేసారి చాలా మంది విండోస్ 10, 11 డెస్క్టాప్ ని వాడుకోవచ్చు, దీని వలన ఖర్చు తగ్గుతుంది. నెక్స్ట్ వన్, అప్లికేషన్ వర్చువలైజేషన్. పూర్తి డెస్క్టాప్లు లేకుండా వ్యక్తిగత అప్లికేషన్లను డెలివరీ చేస్తుంది. పూర్తి డెస్క్టాప్ లేకుండా ఒక్కొక్క అప్లికేషన్ ని కూడా వాడుకోవచ్చు.
నెక్స్ట్ ఆప్టిమైజ్డ్ ఫర్ ఆఫీస్ 365 సీమ్లెస్ ఇంటర్గ్రేషన్ విత్ ఆఫీస్ యాప్స్ అండ్ అదర్ మైక్రోసాఫ్ట్ సర్వీసెస్. ఆఫీస్ యాప్లు మరియు ఇతర మైక్రోసాఫ్ట్ సేవలతో లైక్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ మరియు ఇతర మైక్రోసాఫ్ట్ యాప్స్ కలిసి బాగా పనిచేస్తుంది. సర్వీసెస్తో బాగా ఆఫీస్ పనిచేస్తుంది. స్కేలబిలిటీ, వినియోగదారులు డిమాండ్ను బట్టి రిసోర్స్ని సులభంగా పెంచడం లేదా తగ్గించడం. వినియోగదారులు అవసరాన్ని బట్టి వనరులను పెంచడం లేదా తగ్గించడం సులభం. సెక్యూరిటీ, సెంట్రలైజ్డ్ మెయింటెనెన్స్ మరియు భద్రతా నియంత్రణ. అన్నిటినీ ఒకే చోట నుండి మేనేజ్ చేయవచ్చు మరియు భద్రతా నియంత్రణలు ఉంటాయి. సెక్యూరిటీ మేనేజ్మెంట్ లైక్ బ్రింగ్ యువర్ ఓన్ ఇమేజ్, మీ సొంత ఓఎస్ చిత్రాలను కూడా ఉపయోగించవచ్చు. సులభంగా చెప్పాలంటే అజూర్ వర్చువల్ డెస్క్టాప్ ఏవిడీలు అంటే అజూర్లో నడుస్తున్న డెస్క్టాప్లు మరియు అప్లికేషన్ వర్చువలైజేషన్ సేవ. దీని ద్వారా ఏ పరికరం నుండైనా విండోస్ డెస్క్టాప్ మరియు అప్లికేషన్లను వాడుకోవచ్చు. ఒకేసారి చాలా మంది విండోస్ 10 లేదా 11 డెస్క్టాప్స్ ని వాడుకోవచ్చు. దీని వలన ఖర్చు తగ్గుతుంది. పూర్తి డెస్క్టాప్లు లేకుండా ఒక్కొక్క అప్లికేషన్ కూడా వాడుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ మరియు మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ కలిసి బాగా పనిచేస్తుంది. వినియోగదారులు అవసరాన్ని బట్టి వనరులను పెంచుకోవడం లేదా తగ్గించడం సులభం. మరియు సెక్యూరిటీ మెయింటెనెన్స్ లో ఉంటాయి. మీ సొంత ఓఎస్ చిత్రాలను లైక్ ఇమేజెస్ ని కూడా వాడుకోవచ్చు. యూజ్ కేసెస్, రిమోట్ వర్క్ అండ్ బివైఓడి సినారియోస్. ఇంటి నుండి పనిచేసే వారికి మరియు సొంత పరికరాలను ఉపయోగించే వారికి యాక్సెస్ అందించడం. ఇంటి నుండి పనిచేసే వారికి మరియు సొంత పరికరాలు వాడుకునే వారికి అజూర్ వర్చువల్ డెస్క్టాప్లను ఉపయోగపడుతుంది. టెంపరరీ యాజ్ ఏ సీజనల్ వర్క్ ఫోర్స్ యాక్సెస్, నిర్దిష్ట అప్లికేషన్లకు అవసరమయ్యే ప్రత్యేక వర్క్ లోడ్లను అమలు చేయడం. కొన్ని ప్రత్యేకమైన అప్లికేషన్లకు కావాల్సిన వాళ్ళకి అజూర్ వర్చువల్ డెస్క్టాప్లు ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్, స్పెషలైజ్డ్ వర్క్ లోడ్స్ రిక్వైరింగ్ స్పెసిఫిక్ అప్లికేషన్స్. నిర్దిష్ట అప్లికేషన్లకు అవసరమయ్యే ప్రత్యేక వర్క్ లోడ్లని అమలు చేయడం. కొన్ని ప్రత్యేకమైన అప్లికేషన్లకు కావాల్సిన వాళ్ళు అజూర్ వర్చువల్ డెస్క్టాప్లను ఉపయోగపడుతుంది. సెక్యూర్ యాక్సెస్ టు సెన్సిటివ్ డేటా. సెన్సిటివ్ డేటాను సురక్షితమైన యాక్సెస్ అందించడం. ముఖ్యమైన డేటా సురక్షితంగా యాక్సెస్ ఇవ్వడానికి ఏవిడీలు అజూర్ వర్చువల్ డెస్క్టాప్లో ఉపయోగపడతాయి. కాల్ సెంటర్స్. కాల్ సెంటర్లలో వినియోగదారులకు డెస్క్టాప్ యాక్సెస్లను అందించడం. కాల్ సెంటర్లలో వాడే కంప్యూటర్ల యాక్సెస్ కోసం అజూర్ వర్చువల్ డెస్క్టాప్లు ఉపయోగపడతాయి. లాస్ట్ వన్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సాఫ్ట్వేర్ అభివృద్ధి వాతావరణాలకి లైక్ ఏర్పాటు చేయడానికి ఉపయోగపడతాయి అజూర్ వర్చువల్ డెస్క్టాప్స్. సులభంగా చెప్పాలంటే అజూర్ వర్చువల్ డెస్క్టాప్స్ ఇంటి నుండి పనిచేసే వారికి, కొద్ది కాలం పనిచేసే వారికి, కొన్ని ప్రత్యేకమైన అప్లికేషన్లు కావాల్సిన వాళ్ళకి, ముఖ్యమైన డేటాకు సురక్షితంగా యాక్సెస్ చేయడానికి, కాల్ సెంటర్లలో మరియు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడుతుంది. అజూర్ వర్చువల్ డెస్క్టాప్ ఏవిడి బెనిఫిట్స్. ఫస్ట్ వన్, ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ. అన్ని డేటాను ఒకే చోట నియంత్రించడం వలన డేటా పోయే ప్రమాదం తగ్గుతుంది. సెంట్రలైజ్డ్ డేటా కంట్రోల్ అండ్ రెడ్యూస్డ్ రిస్క్ ఆఫ్ డేటా లాస్. సెకండ్ వన్, ఇంప్రూవ్డ్ ప్రొడక్టివిటీ. మీ పరికరం నుండి వాడుతున్న ఒకే రకమైన అనుభవంతో ఉంటుంది. కాన్స్టెంట్ యూజర్ ఎక్స్పీరియన్స్ అక్రాస్ డివైజెస్. అన్ని డివైజ్ల నుండి ఒకే రకమైన ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. కాస్ట్ ఆప్టిమైజేషన్, యాజ్ యూ గో ప్రైసింగ్ అండ్ ఎఫిషియంట్ రిసోర్స్ యూటిలైజేషన్. మనం ఎంత వాడితే అంత మాత్రానికి డబ్బులు కట్టుతాం మరియు వనరులను సమర్థంగా వాడుకోవచ్చు, సమర్థవంతంగా లైక్ ఓకే ఎఫిషియంట్ గా రిసోర్సెస్ ని మనం యూటిలైజ్ చేసేసుకోవచ్చు. సింప్లిఫైడ్ మేనేజ్మెంట్.
సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్. అన్నిటినీ ఒకే చోట నుండి మేనేజ్ చేయడం సులభం, లైక్ సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వన్ ఫ్లెక్సిబిలిటీ. ఎక్కడి నుండైనా డెస్క్టాప్లు మరియు యాప్లను యాక్సెస్ చేయడం, లైక్ ఎక్కడి నుండైనా సరే డెస్క్టాప్లు మరియు యాప్లను వాడుకోవచ్చు. దిస్ ఇస్ ద ఫ్లెక్సిబిలిటీ. అండ్ మేనేజ్మెంట్, అజూర్ పోర్టల్ ఫర్ సెంట్రల్ మేనేజ్మెంట్. అన్నిటినీ ఒకే చోట మేనేజ్ చేయడానికి అజూర్ పోర్టల్ ఉపయోగపడుతుంది. పవర్ షెల్ అండ్ అజూర్ సిఎల్ఐ ఫర్ ఆటోమేషన్. ఆటోమేషన్ చేయడానికి పవర్ షెల్ మరియు అజూర్ సిఎల్ఐ ఉపయోగపడుతుంది. లాస్ట్ వన్ ఇంటిగ్రేషన్ విత్ అజూర్ యాక్టివ్ డైరెక్టరీ. అజూర్ యాక్టివ్ డైరెక్టరీతో కలిసి పనిచేస్తుంది. దిస్ ఇస్ ద మేనేజ్మెంట్. సులభంగా చెప్పాలంటే అజూర్ వర్చువల్ డెస్క్టాప్లు వాడడం వలన డేటా భద్రంగా ఉంటుంది, అన్ని పరికరాలలో ఒకే రకమైన అనుభవం ఉంటుంది, మనం ఎంత వాడితే అంత మాత్రమే డబ్బులు కట్టాలి, అన్నిటికీ ఒకే చోట నుండి మేనేజ్ చేయడం చాలా సులభము, మరియు ఎక్కడి నుండైనా డెస్క్టాప్లు మరియు యాప్లను వాడుకోవచ్చు. అజూర్ పోర్టల్ ద్వారా వీటిని మేనేజ్ చేయవచ్చు. పవర్ షెల్ మరియు సిఎల్ఐ ద్వారా ఆటోమేషన్ చేయవచ్చు మరియు అజూర్ యాక్టివ్ డైరెక్టరీతో కలిసి వర్క్ చేయవచ్చు. దిస్ ఇస్ ద అజూర్ వర్చువల్ డెస్క్టాప్ బెనిఫిట్స్ అండ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వన్ అజూర్ కంటైనర్స్. అజూర్ కంటైనర్స్. వాట్ ఆర్ ది అజూర్ కంటైనర్స్? అప్లికేషన్లను అమలు చేయడానికి లైట్ వెయిట్, పోర్టబుల్ మరియు స్కేలబుల్ పరిసరాలు. అప్లికేషన్స్ లైక్ వాటి డిపెండెన్సీతో అప్లికేషన్లను ప్యాకేజింగ్ చేయడానికి అనుమతిస్తుంది. పరిసరాలలో స్థిరమైన అమలుకు ప్రోత్సహిస్తుంది. అప్లికేషన్లు రన్ చేయడానికి తేలికమైన ఒక చోటు నుండి ఇంకో చోటుకు తీసుకెళ్లగలే మరియు స్కేల్ చేయగలిగే పరిసరాలు. అప్లికేషన్లను వాటి అవసరాలతో కలిపి ప్యాక్ చేయవచ్చు. వేర్వేరు పరిసరాలలో ఒకేలా కలిసేలా పనిచేస్తుంది. కీ కేపబిలిటీస్. కంటైనరైజేషన్. అప్లికేషన్లు మరియు వాటి డిపెండెన్సీలను కంటైనర్లలో ప్యాకేజింగ్ చేయడం. అప్లికేషన్లు మరియు వాటి అవసరాలను ఒకే కంటైనర్లో ప్యాక్ చేయడం. ఆర్కెస్ట్రేషన్. అజూర్ కుబర్నెటిస్ సర్వీసెస్ ఏకేఎస్ వంటి సేవలను ఉపయోగించి కంటైనర్లను నిర్వహించడం మరియు స్కేలింగ్ చేయడం. నెక్స్ట్ వన్ అజూర్ కంటైనర్ రిజిస్ట్రీ, ACR, స్టోరింగ్ అండ్ మేనేజింగ్ కంటైనర్ ఇమేజెస్. కంటైనర్ ఇమేజెస్ ను నిల్వ చేయడం మరియు మేనేజ్ చేయడం. నెక్స్ట్ వన్ అజూర్ కంటైనర్ ఇన్స్టాన్స్, ACI, రన్నింగ్ కంటైనర్స్ వితౌట్ మేనేజింగ్ అండర్లేయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సర్వర్లను మేనేజ్ చేయకుండా కంటైనర్లని రన్ చేయడం. నెక్స్ట్ AKS, అజూర్ కుబర్నెటిస్ సర్వీస్. లైక్ పెద్ద స్థాయిలో కంటైనర్లను మేనేజ్ చేయడానికి కుబర్నెట్ని ఉపయోగించవచ్చు. లాస్ట్ వన్ సర్వర్లెస్ కంటైనర్స్. సర్వర్లను మేనేజ్ చేయకుండా కంటైనర్లను రన్ చేయవచ్చు. సులభంగా చెప్పాలంటే అజూర్ కంటైనర్లు అంటే అప్లికేషన్లను రన్ చేయడానికి లైట్ వెయిట్, ఒక చోట నుండి ఇంకో చోటుకు తీసుకెళ్లగలే మరియు స్కేల్ చేయగలిగే పరిసరాలు. ఇవి అప్లికేషన్లను వాటి అవసరాలకు కలిపి ప్యాక్ చేస్తుంది మరియు వేర్వేరు పరిసరాలలో ఒకేలా పనిచేసేలా చేస్తుంది. అజూర్ కుబర్నెటిస్ సర్వీస్ AKS వంటి సేవలను ఉపయోగించి కంటైనర్లు మేనేజ్ చేయడం మరియు స్కేల్ చేయవచ్చు. కంటైనర్ ఇమేజెస్ ని కంటైనర్ రిజిస్టరీ ACR లో నిల్వ చేయవచ్చు మరియు మేనేజ్ చేయవచ్చు. సర్వర్లను మేనేజ్ చేయకుండా కంటైనర్లని ACI ద్వారా అజూర్ కంటైనర్ ఇన్స్టాన్సెస్ ద్వారా రన్ చేయవచ్చు. పెద్ద స్థాయిలో కంటైనర్లను మేనేజ్ చేయడానికి అజూర్ కుబర్నెటిస్ సర్వీస్ AKS ని ఉపయోగించవచ్చు. సర్వర్లను మేనేజ్ చేయకుండా కంటైనర్లను రన్ చేయడానికి సర్వర్లెస్ కంటైనర్లు ఉపయోగపడతాయి. దిస్ ఇస్ ద అజూర్ కంటైనర్స్ అండ్ కీ కేపబిలిటీస్. యూజ్ కేసెస్. అజూర్ కంటైనర్ యూజ్ కేసెస్. Microservices architecture. Microservices
ఆర్కిటెక్చర్, లైక్ చిన్న చిన్న సర్వీసులుగా అప్లికేషన్లను తయారు చేయడం. వెబ్ అప్లికేషన్ హోస్టింగ్, వెబ్ అప్లికేషన్లను కంటైనర్లలో రన్ చేయడం. డెవాప్స్ అండ్ CI/CD పైప్లైన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మరియు అమలును ఆటోమేట్ చేయడం. నెక్స్ట్ డేటా ప్రాసెసింగ్ అండ్ అనలిటిక్స్, చాలా పెద్ద డేటాను ప్రాసెస్ చేయడం మరియు విశ్లేషించడం. ఈవెంట్ డ్రైవెన్ అప్లికేషన్, ఏదైనా సంఘటన జరిగినప్పుడు స్పందించే అప్లికేషన్లను తయారు చేయడం. మోడర్నైజింగ్ లెగసీ అప్లికేషన్స్, ఏదైనా సంఘటన లైక్ లెగసీ అప్లికేషన్ లైక్ పాత అప్లికేషన్లను కంటైనర్లలో రన్ చేయడం ద్వారా ఆధునీకరించడం, లైక్ మోడర్నైజింగ్ చేయడం. బెనిఫిట్స్, పోర్టబిలిటీ, వేర్వేరు పరిసరాలలో ఒకేలా అప్లికేషన్లని రన్ చేయవచ్చు. స్కేలబిలిటీ, అవసరాన్ని బట్టి అప్లికేషన్లని పెంచడం లేదా తగ్గించడం. ఎఫిషియన్సీ, వనరులను సమర్థవంతంగా ఉపయోగించడం. స్పీడ్, త్వరగా అప్లికేషన్లను రన్ చేయడం మరియు అప్డేట్ చేయడం. ఎజిలిటీ, వేగవంతమైన లైక్ త్వరగా డెవలప్ చేయడం మరియు అమలు చేయడం. కాస్ట్ ఎఫిషియన్సీ, ఎంత వాడితే అంత చెల్లించడం మరియు వనరులను సమర్థవంతంగా ఉపయోగించడం. సులభంగా చెప్పాలంటే అజ్యూర్ కంటైనర్లు చిన్న చిన్న సర్వీసులుగా అప్లికేషన్లను తయారు చేయడానికి, వెబ్ అప్లికేషన్లని రన్ చేయడానికి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మరియు అమలును ఆటోమేట్ చేయడానికి, పెద్ద డేటాను విశ్లేషించడానికి, ఏదైనా సంఘటన జరిగినప్పుడు స్పందించే అప్లికేషన్లు తయారు చేయడానికి మరియు పాత అప్లికేషన్లని ఆధునీకరించడానికి ఉపయోగపడతాయి. వీటి వలన అప్లికేషన్లు వేర్వేరు పరిసరాల్లో ఒకేలా రన్ చేయవచ్చు. అవసరాన్ని బట్టి అప్లికేషన్లను పెంచడం లేదా తగ్గించడం చేయవచ్చు. వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. త్వరగా అప్లికేషన్లు రన్ చేయడం మరియు అప్డేట్ చేయవచ్చు. త్వరగా డెవలప్ చేయడం మరియు అమలు చేయవచ్చు. మరియు ఎంత వాడితే అంత చెల్లించడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. Is the use cases and benefits for Azure containers. Next, management. Like Azure portal CLI PowerShell ద్వారా మేనేజ్మెంట్ చేయవచ్చు. Kubernetes tools, Kubernetes clusters ని మేనేజ్ చేయడానికి kubectl వంటి టూల్స్ ని వాడవచ్చు. Azure DevOps ఇంటిగ్రేషన్, కంటైనర్లు డెవలప్ మరియు అమలుకు ఆటోమేట్ చేయడానికి Azure DevOps ని ఉపయోగించవచ్చు. Azure మానిటర్ అండ్ కంటైనర్ హెల్త్ అండ్ పెర్ఫార్మెన్స్, కంటైనర్ల హెల్త్ మరియు పనితీరు తెలుసుకోవడానికి Azure మానిటర్ ఉపయోగపడుతుంది. దిస్ ఇస్ ద మేనేజ్మెంట్. వాట్ ఆర్ ది Azure ఫంక్షన్స్? సర్వర్లెస్ కంప్యూట్ సర్వీస్, లైక్ మౌలిక సదుపాయాలను నిర్వహించకుండా కోడ్ ని అమలు చేయడానికి మిమ్మల్ని అనుమతించే సర్వర్లెస్ కంప్యూటర్ సేవ. వివిధ ఈవెంట్ల ద్వారా ప్రేరేపించబడిన ఈవెంట్ డ్రివెన్ లైక్ HTTP అభ్యర్థనలను, టైమర్లు, సందేశాలు మొదలైనవి. ఈవెంట్ డ్రివెన్ HTTP రిక్వెస్ట్స్ ఆర్ టైమర్స్, మెసేజెస్ ఎక్స్ట్రా. సర్వర్లు మేనేజ్ చేయకుండా కోడ్ రన్ చేయడానికి ఉపయోగపడే సర్వర్ లేని కంప్యూటర్ సర్వీస్. HTTP రిక్వెస్ట్, టైమర్స్, మెసేజెస్ వంటి వివిధ ఈవెంట్స్ ద్వారా కోడ్ రన్ అవుతుంది. వీటి కీ కేపబిలిటీస్. ఫస్ట్ వన్, సర్వర్లెస్ ఆర్కిటెక్చర్, సర్వర్లను మేనేజ్ చేయవలసిన అవసరం లేదు. సెకండ్ వన్, ఈవెంట్ డ్రైవింగ్, ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు కోడ్ రన్ అవుతుంది. పేపర్ ఎగ్జిక్యూషన్, లైక్ కోడ్ రన్ అయిన సమయానికి మాత్రమే డబ్బులు కట్టాలి. లాంగ్వేజ్ సపోర్ట్, సి, జావా స్క్రిప్ట్, పైథాన్ వంటి వివిధ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లకు సపోర్ట్ ఉంటుంది. ఇంటిగ్రేషన్, ఇతర అజూర్ సేవలు మరియు థర్డ్ పార్టీ సిస్టమ్లతో కలిసి పనిచేస్తుంది. స్కేలబిలిటీ, అవసరాన్ని బట్టి ఆటోమేటిక్ గా స్కేల్ అవుతుంది. బైండింగ్స్ అండ్ ట్రిగ్గర్స్, వివిధ డేటా సోర్సెస్ మరియు ఈవెంట్స్ తో కలిసి పనిచేయడం సులభం. ఇంకా సులభంగా చెప్పాలి అంటే అజ్యూర్ సర్వీసెస్ అంటే సర్వర్లు మేనేజ్ చేయకుండా కోడ్ రన్ చేయడానికి ఉపయోగపడే సర్వర్ లేని కంప్యూటర్ సర్వీస్.
ఇది HTTP రిక్వెస్ట్స్, టైమర్స్, మెసేజెస్ వంటి వివిధ ఈవెంట్స్ ద్వారా కోడ్ని రన్ చేస్తాయి. కోడ్ రన్ అయిన సమయానికి మాత్రమే డబ్బులు పే చేస్తాం. సి, జావాస్క్రిప్ట్, పైథాన్ వంటి వివిధ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో కలిసి పనిచేస్తాయి. ఇతర అజ్యూర్ సేవలు మరియు థర్డ్ పార్టీ సిస్టమ్లతో కలిసి పనిచేస్తుంది. అవసరాన్ని బట్టి ఆటోమేటిక్గా స్కేల్ అవుతుంది. వివిధ డేటా సోర్సెస్ మరియు ఈవెంట్స్తో కలిసి పనిచేయడం సులభం. ఇది అజ్యూర్ ఫంక్షన్స్ కీ కేపబిలిటీస్. యూజ్ కేసెస్, వినియోగ సందర్భాలు. ఫస్ట్ వన్, ఏపీఐ డెవలప్మెంట్ అండ్ మైక్రో సర్వీసెస్. చిన్న చిన్న ఏపీఐలు మరియు మైక్రో సర్వీసెస్ ని తయారు చేయడం. డేటా ప్రాసెసింగ్ అండ్ ఈటీఎల్, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫర్, లోడ్. ఈటీఎల్ మీన్స్ ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫర్, లోడ్. డేటాను సేకరించి, మార్చి మరియు లోడ్ చేసే పనులను ఆటోమేట్ చేయడం. షెడ్యూల్, టాస్క్ అండ్ ఆటోమేషన్, ఒక నిర్దిష్టమైన సమయంలో రన్ అయ్యే పనులను చేయడం. రియల్ టైమ్ డేటా ప్రాసెసింగ్, డేటా వచ్చిన వెంటనే ప్రాసెస్ చేయడం. వెబ్ హుక్స్ అండ్ ఈవెంట్ డ్రైవెన్ అప్లికేషన్స్, బయటి ఈవెంట్స్ కు స్పందించి అప్లికేషన్లను తయారు చేయడం. ఐఓటి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డేటా ప్రాసెసింగ్, ఐఓటి పరికరాల నుండి వచ్చే డేటాను ప్రాసెస్ చేయడం. సులభంగా చెప్పాలి అంటే అజ్యూర్ విధులు చిన్న చిన్న ఏపీఐలు మరియు మైక్రో సర్వీసెస్ ని తయారు చేయడానికి, డేటాను సేకరించి, మార్చి మరియు లోడ్ చేసే పనులను ఆటోమేట్ చేయడానికి, ఒక నిర్దిష్ట సమయంలో రన్ అయ్యే పనులు చేయడానికి, డేటా వచ్చిన వెంటనే ప్రాసెస్ చేయడానికి, బయట ఈవెంట్స్ కు స్పందించే అప్లికేషన్లు తయారు చేయడానికి మరియు ఐఓటి పరికరాల నుండి వచ్చే డేటాను ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడతాయి అజ్యూర్ ఫంక్షన్స్. అజ్యూర్ ఫంక్షన్ బెనిఫిట్స్ అండ్ మేనేజ్మెంట్. ఫస్ట్ వన్, కాస్ట్ ఎఫెక్టివ్. ఎంత వాడితే అంత మాత్రమే డబ్బులు కట్టాలి. ఇంక్రీజ్ డెవలపర్ ప్రొడక్టివిటీ, సర్వర్ల గురించి కాకుండా కోడ్ మీదనే దృష్టి పెట్టవచ్చు. ఫోకస్ ఆన్ కోడ్, నాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ర్యాపిడ్ డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్, త్వరగా కోడ్ రాసి అమలు చేయవచ్చు మరియు మార్పులు కూడా త్వరగా చేయవచ్చు. స్కేలబిలిటీ అండ్ ఎలాస్టిసిటీ, పని ఒత్తిడి పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా స్కేల్ అవుతుంది. సింప్లిఫైడ్ ఇంటిగ్రేషన్, ఇతర సేవలతో కలిసి పనిచేయడం చాలా సులభం. మేనేజ్మెంట్, అజ్యూర్ పోర్టల్, సిఎల్ఐ, పవర్షెల్ ఉపయోగించి మేనేజ్ చేయవచ్చు. అజ్యూర్ ఫంక్షన్స్ కోర్ టూల్స్, లోకల్ డిప్లాయ్మెంట్, మన కంప్యూటర్లో డెవలప్ చేయడానికి అజ్యూర్ ఫంక్షన్స్ కోర్ టూల్స్ ని వాడవచ్చు. అజ్యూర్ మానిటర్ ఫర్ మానిటరింగ్ అండ్ లాగింగ్, పనితీరుని తెలుసుకోవడానికి మరియు లాగ్స్ చూడడానికి అజ్యూర్ మానిటర్ ఉపయోగపడుతుంది. అజ్యూర్ డెవాప్స్ ఇంటిగ్రేషన్, అజ్యూర్ డెవాప్స్ తో కలిసి పనిచేస్తుంది. సులభంగా చెప్పాలంటే అజ్యూర్ విధులు వాడడం వలన మనం ఎంత వాడితే అంత మాత్రమే డబ్బులు కట్టాలి. సర్వర్ల గురించి కాకుండా కోడ్ మీదనే దృష్టి పెట్టవచ్చు. త్వరగా కోడ్ రాసి అమలు చేయవచ్చు. పని ఒత్తిడి పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా స్కేల్ అవుతుంది మరియు ఇతర సేవలతో కలిసి పనిచేయడం సులభం అవుతుంది. అజ్యూర్ పోర్టల్, సిఎల్ఐ, పవర్షెల్ ను ఉపయోగించి మేనేజ్ చేయవచ్చు. మన కంప్యూటర్లో డెవలప్ చేయడానికి అజ్యూర్ ఫంక్షన్ కోడ్ టూల్స్ ని వాడవచ్చు. పనితీరును తెలుసుకోవడానికి మరియు లాగ్స్ చూడడానికి అజ్యూర్ మానిటర్ ఉపయోగపడుతుంది మరియు ఇది అజ్యూర్ డెవాప్స్ తో కలిసి పనిచేస్తుంది. దిస్ ఇస్ ద బెనిఫిట్స్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ అజ్యూర్ ఫంక్షన్స్. నెక్స్ట్ వన్, అజ్యూర్ యాప్ సర్వీసెస్. అజ్యూర్ యాప్ సర్వీసెస్ అనేది మౌలిక సదుపాయాలను నిర్వహించకుండా మీకు నచ్చిన ప్రోగ్రామింగ్ భాషలో వెబ్ యాప్లు, బ్యాక్గ్రౌండ్ జాబ్లు, మొబైల్ బ్యాక్ ఎండ్లు మరియు రెస్ట్ఫుల్ ఏపీఐలు రూపొందించడానికి మరియు హోస్ట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది ఆటోమేటిక్ గా స్కేలింగ్ మరియు అధిక లభ్యత అందిస్తుంది. యాప్ సర్వీసెస్ విండోస్ మరియు లైనక్స్ లను రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. ఇది నిరంతర అమలు చేయడానికి నమూనాను మద్దతు ఇవ్వడానికి గిట్ హబ్, అజ్యూర్ డెవాప్స్ లేదా ఏదైనా గిట్ రెపో నుండి ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్లకు అనుమతినిస్తుంది. అజ్యూర్ యాప్ సర్వీసెస్ అనేది అజ్యూర్ లో మీ యాప్లు హోస్ట్ చేయడానికి ఉపయోగించగలే
బలమైన హోస్టింగ్ ఎంపిక. అజూర్ యాప్ సర్వీసెస్ మీ యాప్లను రూపొందించడం మరియు నిర్వహించడం దృష్టి పెట్టడానికి మిమ్మల్ని అలౌ చేస్తుంది మరియు అజూర్ వాతావరణాన్ని అమలులో ఉంచడంపై దృష్టి పెడుతుంది. అజూర్ యాప్ సర్వీసెస్ అనేది వెబ్ అప్లికేషన్లు, రెస్ట్ ఏపీఐలు మరియు మొబైల్ బ్యాక్ ఎండ్లో హోస్ట్ చేయడానికి HTTP ఆధారిత సేవ. ఇది .NET కోర్, జావా, Node.js, PHP లేదా పైథాన్ వంటి డిఫరెంట్ లాంగ్వేజెస్తో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇది కలిసి పనిచేస్తుంది. ఇది విండోస్ మరియు లైనక్స్ రెండింటిని సపోర్ట్ చేస్తుంది. టైప్స్ ఆఫ్ యాప్ సర్వీసెస్. వెబ్ యాప్స్ వెబ్సైట్లు మరియు వెబ్ అప్లికేషన్లు హోస్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఏపీఐ యాప్స్ ఏపీఐలను హోస్ట్ చేయడానికి. వెబ్ చాప్స్ బ్యాక్గ్రౌండ్ టాస్క్లను అమలు చేయడానికి. మొబైల్ యాప్స్ మొబైల్ అప్లికేషన్లు బ్యాక్ ఎండ్లు హోస్ట్ చేయడానికి ఉపయోగించవచ్చు. App services handles most of the infrastructure decisions you deal with your host web accessible apps. వెబ్ యాక్సెస్ చేయగల యాప్లను హోస్ట్ చేయడంలో మీరు వ్యవహరించే చాలా మౌలిక సదుపాయాల నిర్ణయాలను యాప్ సర్వీసెస్ నిర్ణయిస్తుంది. ప్లాట్ఫామ్లలో అమలు మరియు నిర్వహణానికి అనుసంధానించబడ్డాయి. ఎండ్ పాయింట్లను సురక్షితంగా చేయవచ్చు. అధిక ట్రాఫిక్ లోడ్లను నిర్వహించడానికి సైట్లను త్వరగా స్కేల్ చేయవచ్చు. అంతర్గత లోడ్ బ్యాలెన్సింగ్ మరియు ట్రాఫిక్ మేనేజర్ల అధిక లభ్యత అందిస్తాయి. సులభంగా చెప్పాలంటే అజూర్ యాప్ సర్వీసెస్ ద్వారా మనం వెబ్సైట్లు, ఏపీఐలు, బ్యాక్గ్రౌండ్ టాస్క్లు మరియు మొబైల్ అప్లికేషన్లు బ్యాక్ ఎండ్ హోస్ట్ చేయవచ్చు. ఇది సర్వర్స్ గురించి ఆలోచించకుండానే మన అప్లికేషన్ రన్ చేయడానికి సహాయపడుతుంది. మన అప్లికేషన్లు సులభంగా డిప్లాయ్ చేయవచ్చు, సెక్యూరిటీ పెంచవచ్చు, ఎక్కువ ట్రాఫిక్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా స్కేల్ చేయవచ్చు మరియు ఎప్పుడు పనిచేస్తూ ఉండేలా చూడవచ్చు. ఈ సౌలభ్యం వలన వెబ్ ఓరియంటెడ్ అప్లికేషన్లు హోస్ట్ చేయడానికి యాప్ సర్వీసెస్ చాలా మంచి ఎంపిక. ఇంకా డీటెయిల్గా అజూర్ యాప్ సర్వీసెస్. వెబ్ యాప్స్ యాప్ సర్వీసెస్ ASP.NET, ASP.NET కోర్, జావా, Node.js, PHP లేదా పైథాన్ ఉపయోగించి వెబ్ యాప్లను హోస్ట్ చేయడానికి పూర్తి మద్దతు కలిగి ఉంది. ఏపీఐ యాప్స్ వెబ్సైట్లు హోస్ట్ చేయడం వల్లే మీరు మీకు నచ్చిన భాష మరియు ఫ్రేమ్వర్క్ను ఉపయోగించి రెస్ట్ ఆధారిత వెబ్ ఏపీఐలను రూపొందించవచ్చు. వెబ్ జాబ్స్ వెబ్ యాప్ ఏపీఐ యాప్ లేదా మొబైల్ యాప్ల వలె అదే సందర్భంలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ .exe, జావా, PHP, పైథాన్ లేదా Node.js వంటి లేదా స్క్రిప్ట్ CMD, బ్యాడ్, పవర్ షెల్ లేదా బాష్ ఇలా అమలు చేయడానికి మీకు వెబ్ జాబ్స్ ఫీచర్ ఉపయోగించవచ్చు. మొబైల్ యాప్స్ యాప్ సర్వీసెస్ యొక్క మొబైల్ యాప్ల ఫీచర్లను ఉపయోగించి iOS మరియు ఆండ్రాయిడ్ యాప్ల కోసం త్వరగా బ్యాక్ ఎండ్ను రూపొందించవచ్చు. అజూర్ పోర్టల్లో కొన్ని చర్యలతో మీరు వీటిని పనిచేయవచ్చు. స్టోర్ మొబైల్ యాప్ ఇన్ క్లౌడ్ బేస్డ్ SQL డేటాబేసెస్ మొబైల్ యాప్ డేటాను క్లౌడ్ SQL డేటాబేస్లలో మనం స్టోర్ చేయవచ్చు. MSA, గూగుల్, X మరియు ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వినియోగదారులు లాగిన్ చేయవచ్చు. పుష్ నోటిఫికేషన్స్ ని పంపించవచ్చు. C లేదా Node.js బ్యాక్ ఎండ్ లాజిక్స్ రాయవచ్చు. మొబైల్ యాప్ వైపు స్థానిక iOS మరియు ఆండ్రాయిడ్ మరియు రియాక్ట్ స్థానిక యాప్ల కోసం SDK మద్దతు ఉంటుంది.
అజూర్ వర్చువల్ నెట్వర్కింగ్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అజూర్ వర్చువల్ నెట్వర్కింగ్. మెయిన్ పాయింట్స్. మీ ఆఫీస్లోని నెట్వర్క్ని అజూర్లోకి ఎక్స్టెండ్ చేస్తుంది. ఎక్స్టెండ్ యువర్ ఆన్ ప్రిమిసెస్ నెట్వర్క్ టు అజూర్. అజూర్లో రిసోర్సెస్ ఇంటర్నెట్ యూజర్స్ మరియు ఆఫీస్లోని సిస్టమ్ మధ్య సురక్షితమైన కమ్యూనికేషన్ని అనుమతిస్తుంది. థర్డ్ వన్, ఐసోలేషన్, సెగ్మెంటేషన్ మరియు అడ్వాన్స్డ్ నెట్వర్కింగ్ ఫీచర్లను అందిస్తుంది. లాస్ట్ వన్, హైబ్రిడ్ మరియు క్లౌడ్ నేటివ్ అప్లికేషన్లను బిల్డ్ చేయడానికి చాలా ముఖ్యం. సులభంగా చెప్పాలంటే అజూర్ వర్చువల్ నెట్వర్కింగ్ అంటే మీ ఆఫీస్లోని నెట్వర్క్ను అజూర్లోకి ఎక్స్టెండ్ చేయడం. దీని ద్వారా అజూర్లోని రిసోర్సెస్, ఇంటర్నెట్ యూజర్స్ మరియు ఆఫీస్లోని సిస్టమ్స్ మధ్య సురక్షితమైన కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. ఇది ఐసోలేషన్, సెగ్మెంటేషన్ మరియు అడ్వాన్స్ నెట్వర్కింగ్ ఫీచర్లు అందిస్తుంది. హైబ్రిడ్ మరియు క్లౌడ్ నేటివ్ అప్లికేషన్లు బిల్డ్ చేయడానికి ఇది చాలా ముఖ్యమైనది. కోర్ నెట్వర్కింగ్ ఫీచర్స్, కీ నెట్వర్కింగ్ కేపబిలిటీస్. ఫస్ట్ వన్, ఐసోలేషన్ అండ్ సెగ్మెంటేషన్. మనకు కావలసిన ఐపీ రేంజ్లు మరియు సబ్నెట్స్ తో ఐసోలేటెడ్ వీనెట్స్ ని తయారు చేయవచ్చు. ఇంటర్నెట్ కనెక్టివిటీ, పబ్లిక్ ఐపీలు మరియు లోడ్ బ్యాలెన్సర్స్ తో పబ్లిక్ యాక్సెస్ ని ఎనేబుల్ చేయవచ్చు. అజూర్ రిసోర్స్ కమ్యూనికేషన్స్, వీనెట్స్ మరియు సర్వీస్ ఎండ్ పాయింట్స్ ద్వారా విఎమ్స్, యాప్ సర్వీసెస్, ఏకేఎస్ వంటి అజూర్ రిసోర్స్ ని కనెక్ట్ చేయవచ్చు. ఆన్ ప్రెమిసెస్ కనెక్టివిటీ, పాయింట్ టు పాయింట్, సైట్ టు సైట్ విపిఎన్లు లేదా ఎక్స్ప్రెస్ రౌట్లను ఉపయోగించి ఆఫీస్ నెట్వర్క్ ను అజూర్ నెట్వర్క్ తో కలపవచ్చు. ట్రాఫిక్ రౌటింగ్ అండ్ ఫిల్టరింగ్, రూట్ టేబుల్, బీజీపీ మరియు నెట్వర్కింగ్ సెక్యూరిటీ గ్రూప్స్ ఎన్ఎస్జీస్ తో ట్రాఫిక్ ని నియంత్రించవచ్చు. వీనెట్ బేరింగ్, ప్రైవేట్ కమ్యూనికేషన్స్ కోసం వివిధ ప్రాంతాల్లో ఉన్న వీనెట్స్ ని కనెక్ట్ చేయవచ్చు. యూజర్ డిఫైన్డ్ రౌట్స్ యూటీఆర్, మనకు కావాల్సిన రూటింగ్ ని సెట్ చేసుకోవచ్చు. సులభంగా చెప్పాలంటే అజూర్ వర్చువల్ నెట్వర్కింగ్ ద్వారా మనకు కావాల్సిన ఐపీ రేంజ్ మరియు సబ్నెట్స్ తో నెట్వర్క్ ని తయారు చేయవచ్చు. పబ్లిక్ యాక్సెస్ ని ఎనేబుల్ చేయవచ్చు. అజూర్ రిసోర్స్ ని కనెక్ట్ చేయవచ్చు. ఆఫీస్ నెట్వర్క్ అజూర్ నెట్వర్క్ తో కలపవచ్చు. ట్రాఫిక్ ని నియంత్రించవచ్చు. వివిధ ప్రాంతాల్లో ఉన్న వీనెట్స్ ని కనెక్ట్ చేయవచ్చు మరియు మనకు కావాల్సిన రౌటింగ్ సెట్లని చేసుకోవచ్చు. పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఎండ్ పాయింట్స్. పబ్లిక్ ఎండ్ పాయింట్స్, పబ్లిక్ ఐపీ అడ్రస్ ద్వారా ఎక్కడి నుండైనా యాక్సెస్ చేయవచ్చు. ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేయగల అప్లికేషన్ల కోసం ఉపయోగిస్తారు. పబ్లిక్ ఎండ్ పాయింట్స్. ప్రైవేట్ ఎండ్ పాయింట్స్, ప్రైవేట్ ఐపీలతో వీనెట్ లోపల ఉంటాయి. ప్రైవేట్ ఐపీ అడ్రస్లు వీనెట్ లోపల ఉంటాయి. సురక్షితమైన లోపలి కమ్యూనికేషన్ లైక్ ఇంటర్నల్ కమ్యూనికేషన్లను అనుమతిస్తాయి. ఎన్హాన్స్ సెక్యూరిటీ, అజూర్ నెట్వర్క్ లో ట్రాఫిక్ ఉంచడం ద్వారా సెక్యూరిటీ పెంచుతాయి. సులభంగా చెప్పాలి అంటే పబ్లిక్ ఎండ్ పాయింట్స్ అంటే ఇంటర్నెట్ ద్వారా ఎవరికైనా యాక్సెస్ చేయగల ఎండ్ పాయింట్స్. వీటిని ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేయగల అప్లికేషన్ల కోసం ఉపయోగిస్తారు. ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ అంటే కేవలం అజూర్ నెట్వర్క్ లో మాత్రమే యాక్సెస్ చేయగల ఎండ్ పాయింట్స్. వీటిని సురక్షితమైన ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తారు మరియు ఇవి అజూర్ నెట్వర్క్ లోనే ట్రాఫిక్ ఉంచడం ద్వారా సెక్యూరిటీని పెంచుతాయి. ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ అండ్ కంట్రోల్, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ ఎన్ఎస్జీస్, ఐపీ పోర్ట్ మరియు ప్రోటోకాల్ ఆధారంగా ట్రాఫిక్ ని ఫిల్టర్ చేయడానికి ఎన్ఎస్జిఎస్ ని వాడవచ్చు. నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ ని ఐపీ పోర్ట్ మరియు ప్రోటోకాల్ ఆధారంగా ట్రాఫిక్ ని ఫిల్టర్ చేయడానికి ఉపయోగించవచ్చు. నెట్వర్క్ వర్చువల్ అప్లికేషన్స్ ఎన్విఏఎస్, ఫైర్ వాలింగ్ మరియు అడ్వాన్స్డ్
నెట్వర్కింగ్ ఫంక్షన్ల కోసం ప్రత్యేక విఎంలను ఎన్విఎస్ని వాడవచ్చు. రూట్ టేబుల్స్ అండ్ బీజీపీ సరైన పనితీరు మరియు భద్రత కోసం ట్రాఫిక్ రూటింగ్ను మనకు కావలసినట్టుగా సెట్ చేయవచ్చు. ఐసోలేషన్ వర్చువల్ నెట్వర్క్లను రిసోర్సెస్ని బాగా ఐసోలేట్ చేయడానికి అనుమతిస్తాయి. సులభంగా చెప్పాలి అంటే అజూర్ వర్చువల్ నెట్వర్కింగ్లో ఐపీ, పోర్ట్ మరియు ప్రోటోకాల్ ఆధారంగా ట్రాఫిక్ను ఫిల్టర్ చేయడానికి ఎన్ఎస్జిని వాడవచ్చు. ఫైర్ వాలింగ్ మరియు అడ్వాన్స్డ్ నెట్వర్క్ ఫంక్షన్ల కోసం ప్రత్యేక విఎంలను ఎన్విఎస్గా వాడవచ్చు. సరైన పనితీరు మరియు భద్రత కోసం ట్రాఫిక్ రూటింగ్లను మనకు కావలసినట్టుగా సెట్ చేసుకోవచ్చు. వర్చువల్ నెట్వర్క్ రిసోర్సెస్ని బాగా ఐసోలేట్ చేయడానికి అనుమతినిస్తాయి. దీని వలన అజూర్ వర్చువల్ నెట్వర్కింగ్లో సెక్యూరిటీ మరియు కంట్రోల్ బాగా ఉంటుంది. హైబ్రిడ్ కనెక్టివిటీ ఆప్షన్స్. పాయింట్ టు సైట్ విపిఎన్ ఒక్కొక్క క్లయింట్ కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇండివిజువల్ క్లయింట్ కనెక్షన్స్కి ఉపయోగపడుతుంది. సైట్ టు సైట్ విపిఎన్ ఆఫీస్ నెట్వర్క్ అజూర్ నెట్వర్క్తో సురక్షితంగా కలపడానికి ఉపయోగపడుతుంది. అజూర్ ఎక్స్ప్రెస్ రౌట్ డెడికేటెడ్ ప్రైవేట్ హై బ్యాండ్విడ్త్ కనెక్షన్ల కోసం ఉపయోగపడుతుంది. అజూర్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ విపిఎన్స్ విపిఎన్లను ఇంటర్నెట్ వంటి లైక్ నమ్మదగిన నెట్వర్క్లు విపిఎన్ వంటి ఎన్క్రిప్టెడ్ పైప్లైన్స్ ని సృష్టిస్తాయి మరియు ప్రైవేట్ నెట్వర్క్ల మధ్య సురక్షితమైన కమ్యూనికేషన్లకు అనుమతినిస్తాయి. సున్నితమైన డేటాను సురక్షితంగా పంచుకోవడానికి ఇది కీలకం. అజూర్ విపిఎన్ గేట్వేలు ఈ కనెక్షన్లను సులభతరం చేస్తాయి. అజూర్ విపిఎన్ గేట్వేస్ వర్చువల్ నెట్వర్క్ గేట్వేలో ఒక రకం. వినెట్ లోపల ప్రత్యేకమైన సబ్నెట్లో అమలు చేయబడుతుంది. దీనిని అనుమతిస్తుంది. సైట్ టు సైట్ ఆన్ ప్రిమిసెస్ నుండి అజూర్ వరకు, పాయింట్ టు సైట్ వ్యక్తిగత పరికరం నుండి అజూర్ వరకు, వినెట్ టు వినెట్ ప్రైవేట్ పైప్లైన్ మొత్తం ట్రాఫిక్ ఎన్క్రిప్ట్ చేయబడుతుంది. ప్రతి వినెట్ లో ఒక విపిఎన్ గేట్వే కానీ బహుళ స్థానాలకు కనెక్ట్ చేయవచ్చు. అజూర్ విపిఎన్ gateway VPN gateway types, policy versus route based. ఎన్క్రిప్షన్ కోసము ఐపీ అడ్రస్లను ఫిక్స్డ్ గా డిఫైన్ చేయవచ్చు. ప్యాకెట్ బై ప్యాకెట్ ఎవాల్యుయేషన్ ప్రతి ప్యాకెట్ ను విడివిడిగా పరిశీలించవచ్చు. రౌట్ బేస్డ్ ఐపీసెక్ టన్నెల్స్ యాజ్ ఎ వర్చువల్ ఇంటర్ఫేసెస్ ఐపీసెక్ సొరంగాలు వర్చువల్ ఇంటర్ఫేస్ లాగా పనిచేస్తాయి. రూటింగ్ ద్వారా ఏ టన్నెల్ వాడాలో నిర్ణయిస్తుంది. ఆఫీస్లోని పరికరాలకు ఇది చాలా మంచిది. డివైసెస్కి ఆన్ ప్రిమిసెస్ డివైస్లో ఇది చాలా మంచిది. లైక్ ప్రిమిసెస్లో ప్రిఫర్డ్ అనుమతిస్తుంది. లైక్ నెక్స్ట్ మోర్ రెసిలియంట్ టోపాలజీ నెట్వర్క్లో మార్పులు జరిగినా ఇది బాగా పనిచేస్తుంది. వీనెట్ నుండి వీనెట్ పాయింట్ నుండి సైట్, మల్టీ సైట్ ఎక్స్ప్రెస్ రౌట్లు మరియు హై అవైలబిలిటీ వంటి వాటికి రూట్ బేస్డ్ అవసరం. VPN గేట్వే హై అవైలబిలిటీ, యాక్టివ్, స్టాండ్ బై. రెండు ఉదాహరణలు. ఆటోమేటిక్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్లో సమయంలో సంక్షిప్త కనెక్షన్లో అంతరాయం కలుగుతుంది. రెండు గేట్వేలు ఉంటాయి. ఒకటి యాక్టివ్గా పనిచేస్తుంది, ఇంకోటి స్టాండ్ బై మోడ్లో ఉంటుంది. యాక్టివ్ గేట్వేలో సమస్య వస్తే స్టాండ్ బై గేట్వే ఆటోమేటిక్గా యాక్టివ్ అవుతుంది. అయితే ఈ ప్రాసెస్ కొద్దిసేపు కనెక్షన్ ఆగిపోతుంది. యాక్టివ్ విత్ బీజీపీ
ప్రతి ఉదాహరణకు ప్రత్యేక పబ్లిక్ ఐపీలు, రిక్వెస్ట్ బీజీపీ, మరింత రిడెండెన్సీ కోసం అదనపు ఆన్ ప్రెమిసెస్ డివైసెస్. 2 గేట్వేలు ఒకేసారి యాక్టివ్గా పనిచేస్తాయి. ప్రతి గేట్వే వేర్వేరు పబ్లిక్ ఐపీ అడ్రస్లు ఉంటాయి. దీనికి బీజీపీ అవసరం. ఎక్కువ రిడెండెన్సీ కోసం ఆఫీస్లో ఇంకొక డివైస్ అవసరం ఉంటుంది. ఎక్స్ప్రెస్ రూట్ ఫెయిల్ఓవర్. ఎక్స్ప్రెస్ రూట్ కోసం బ్యాకప్గా విపిఎన్ పనిచేస్తుంది. నిరంతర కనెక్టివిటీకి నిర్ధారిస్తుంది. ఎక్స్ప్రెస్ రూట్లో సమస్య వస్తే విపిఎన్ బ్యాకప్ లాగా పనిచేస్తుంది. దీని వలన కనెక్షన్ ఎప్పుడు ఆగిపోదు. జోన్ రిడెండెంట్ గేట్వేస్. అందుబాటు జోన్లలో గేట్వేలను పంపిణీ చేస్తుంది. అవైలబిలిటీ జోన్స్లో స్టాండర్డ్ పబ్లిక్ ఐపీలు అవసరం. గేట్వేలు వేరువేరుగా అందుబాటు జోన్లో పంపిణీ చేస్తుంది. దీని వలన ఒక జోన్లో సమస్య వచ్చినా ఇంకొక జోన్లో గేట్వే పనిచేస్తుంది. దీనికి స్టాండర్డ్ పబ్లిక్ ఐపీ అవసరం. అజ్యూర్ ఎక్స్ప్రెస్ రౌట్. ప్రైవేట్ కనెక్షన్ల ద్వారా ఆఫీస్ నెట్వర్క్ ని మైక్రోసాఫ్ట్ క్లౌడ్ లో ఎక్స్టెండ్ గా పనిచేస్తుంది. కనెక్టివిటీ ప్రొవైడర్ల ద్వారా ఎక్స్ప్రెస్ రౌట్ సర్క్యూట్స్ ని వాడుతుంది. అజ్యూర్ మరియు మైక్రోసాఫ్ట్ 365 సర్వీసెస్ లు కనెక్ట్ అవుతాయి. నమ్మదగిన, వేగవంతమైన, తక్కువ లేటెన్సీ మరియు సురక్షితమైన కనెక్షన్లను అందిస్తుంది ఎక్స్ప్రెస్ రౌట్. దీనికి కీ ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్. గ్లోబల్ కనెక్టివిటీ. వివిధ ప్రాంతాల్లో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవలను యాక్సెస్ చేయవచ్చు. ఎక్స్ప్రెస్ రౌట్ గ్లోబల్ రీచ్. మైక్రోసాఫ్ట్ నెట్వర్క్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆఫీస్ సైట్స్ ని కనెక్ట్ చేయవచ్చు. డైనమిక్ రౌటింగ్ బీజీపీ. ఆఫీస్ మరియు అజ్యూర్ మధ్య రూట్ ఎక్స్చేంజ్ ని సులభంగా పనిచేస్తుంది. బిల్ట్ ఇన్ రిడెండెన్సీ. పీరింగ్ లొకేషన్ లో హై అవైలబిలిటీలో ఉంటుంది. కనెక్టివిటీ టు మైక్రోసాఫ్ట్ అజ్యూర్ సర్వీస్. ఆఫీస్ 365, డైనమిక్స్ 365 అజ్యూర్ సర్వీస్లను కనెక్ట్ అవుతాయి. దిస్ ఇస్ ద కీ ఫీచర్స్, బెనిఫిట్స్. కనెక్టివిటీ మోడల్స్. Cloud Exchange Colocation. Virtual cross connect from collocated facilities. Collocated facilities నుండి వర్చువల్ క్రాస్ కనెక్ట్ అవుతాయి. పాయింట్ టు పాయింట్ ఇథర్నెట్. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కు డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. ఎనీ టు ఎనీ IPVPN. ఇప్పటికే ఉన్న వ్యాన్ తో ఇంటిగ్రేషన్ చేయవచ్చు. ఎక్స్ప్రెస్ రౌట్ డైరెక్ట్. పీరింగ్ లొకేషన్స్ లో డైరెక్ట్ కనెక్షన్ 10/100 Gbps గా ఉంటుంది. సెక్యూరిటీ అండ్ కన్సిడరేషన్స్. డేటా పబ్లిక్ ఇంటర్నెట్ ద్వారా వెళ్ళదు. దీని వలన సెక్యూరిటీ పెరుగుతుంది. ఆఫీస్ నుండి అజ్యూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ కనెక్షన్ ఉంటుంది. డిఎన్ఎస్ క్వరీస్, సర్టిఫికెట్ రద్దు మరియు సిడిఎన్ రిక్వెస్ట్లకు మాత్రమే పబ్లిక్ ఇంటర్నెట్ ను వాడుతాయి. ది సెక్యూరిటీ కన్సిడరేషన్స్. అజ్యూర్ DNS, రియలబుల్ డొమైన్ నేమ్ రెజల్యూషన్స్. డొమైన్ పేర్లను ఐపీ అడ్రస్లకు మార్చే అజ్యూర్ లో హోస్ట్ చేయబడిన డిఎన్ఎస్ సర్వీస్. నమ్మదగిన మరియు స్కేల్ చేయడానికి మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వాడుతుంది. అన్నిటినీ ఒకే చోట మేనేజ్ చేయడానికి ఇతర అజ్యూర్ సర్వీసులతో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అజ్యూర్ ఆధారాలు, ఏపీఐలు మరియు టూల్స్ తో డిఎన్ఎస్ రికార్డును మేనేజ్ చేస్తుంది. Azure DNS. Key benefits of Azure DNS.
రిలయబిలిటీ, పర్ఫార్మెన్స్. గ్లోబల్ అజూర్ డిఎన్ఎస్ సర్వర్ నెట్వర్క్. ప్రపంచవ్యాప్త అజూర్ డిఎన్ఎస్ సర్వర్ నెట్వర్క్ ఉంటుంది. వేగంగా ప్రశ్నలు సమాధానాలు ఇవ్వడానికి ఎనీకాస్ట్ నెట్వర్కింగ్ ని ఉపయోగిస్తుంది. ఎప్పుడు అందుబాటులో ఉంటుంది మరియు సమస్యలను తట్టుకోగలుగుతుంది. సెక్యూరిటీ. అజూర్ రిసోర్స్ మేనేజర్స్ తో కలిసి పనిచేస్తుంది. యాక్సెస్ కంట్రోల్ కోసం అజూర్ ఆర్బిఎసి ఉపయోగిస్తుంది. యాక్టివిటీ లాగ్స్ మరియు రిసోర్స్ లాకింగ్ సదుపాయం ఉంటుంది. ఈజీ ఆఫ్ యూస్. అజూర్ పోర్టల్ పవర్ షెల్ మరియు సిఎల్ఐ తో కలిసి పనిచేస్తుంది. ఆటోమేషన్ కోసం రెస్ట్ ఏపీఎం మరియు ఎస్డికే సపోర్ట్ ఉంటుంది. ప్రైవేట్ డొమైన్లతో వర్చువల్ నెట్వర్క్లను కస్టమైజ్ చేసుకోవచ్చు. అజూర్ రిసోర్స్ ఐపీ మాపులు కోసం ఆటోమేటిక్ గా అప్డేట్ అయ్యే రికార్డ్స్ ఉంటాయి. ఇవి ఈజీ ఆఫ్ యూస్. ప్రైవేట్ డిఎన్ఎస్ అండ్ అలియాస్ రికార్డ్స్. ప్రైవేట్ డిఎన్ఎస్. అజూర్ వర్చువల్ నెట్వర్క్ లో మనకు కావాల్సిన డొమైన్ పేర్లను ఉపయోగించవచ్చు. ఇంటర్నల్ పేరు రెజల్యూషన్ ని మెరుగుపరుస్తుంది. అలియాస్ రికార్డ్స్. అజూర్ రిసోర్స్ ని సూచిస్తుంది. పబ్లిక్ ఐపీలు, ట్రాఫిక్ మేనేజర్, సిడిఎన్. రిసోర్స్ ఐపీలు మారినప్పుడు ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. డిఎన్ఎస్ నిర్వహణ సులభం చేస్తుంది. ఇంపార్టెంట్ నోట్. అజూర్ డిఎన్ఎస్ కేవలం హోస్టింగ్ కోసం, డొమైన్ రిజిస్ట్రేషన్ కోసం కాదు. యాప్ సర్వీస్ డొమైన్లు లేదా ఇతర రిజిస్ట్రార్ ద్వారా డొమైన్లను కొనాలి. కొన్న డొమైన్లు డిఎన్ఎస్ రికార్డులను అజూర్ డిఎన్ఎస్ లతో మేనేజ్ చేయవచ్చు. Is the private DNS alias records a domain registration. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ అలాంటివి అనిపిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు అండ్ అప్డేట్స్ మీకు త్వరగా అందబడతాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.